హలో ఆల్, గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సఖ్యామా స్టడీస్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య ఉద్యోగ సమాచారం గురించి క్లియర్గా చూద్దాం. అండ్ మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు అయితే ఫస్ట్ వార్త చూద్దాం. ఒక్కో టీచర్ పోస్టుకు 25 మంది పోటీ. ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు 11,062 పోస్టులకు 2,79,956 అప్లికేషన్లు. హైదరాబాద్లో ఎక్కువ, మేడ్చల్లో తక్కువ. వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో పరీక్షలు అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్ గడువు అయితే ముగిసింది. 2,79,956 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో దీని గురించి క్లియర్గా చూద్దాం. మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకైతే 25 మంది పోటీ పడుతున్నారు. డిఎస్సి పరీక్షలు వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను నేడో రేపో రిలీజ్ చేయనున్నారు. గతేడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం ఫిబ్రవరి 29న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఈ నెల 20 వరకు అప్లికేషన్ల ప్రక్రియ అయితే కొనసాగింది. గురువారం రాత్రి వరకు 2,85,288 మంది ఫీజు చెల్లించగా 2,79,956 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఫలితాల నేపథ్యంలో డిఎస్సి అప్లికేషన్లకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇవ్వగా 74,162 మంది అయితే తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో ఇదివరకే డిఎస్సి 2023కి అప్లై చేసుకున్న 1.77 లక్షల మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. కాగా 2017లో జరిగిన టీఆర్టీలో 8,792 పోస్టులకు 2,77,574 మంది అప్లై చేయగా ఒక్కో పోస్టుకు 31 మంది అయితే పోటీ పడ్డారు. అప్పట్లో పోస్టులు తక్కువ ఉన్నా పోటీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పోస్టులు భారీగా ఉన్నా గతం కంటే అప్లికేషన్లు పెద్దగా పెరగలేదు. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా పోటీ అయితే నెలకొన్నది. ఒక్కో పోస్టుకు 56 మంది అయితే పోటీ పడుతున్నారు. ఎస్జిటి పోస్టులకు మాత్రం పోటీ తక్కువగా ఉంది. ఒక్కో పోస్టుకు కేవలం 12 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఒక్కో పండిట్ పోస్టుకు 25 మంది, ఒక్కో పీఈటీ పోస్టుకు 65 మంది అయితే పోటీ పడుతున్నారు. పట్నంలోనే ఎక్కువ అన్నట్టుగా ఇక్కడ మనం అయితే చూడొచ్చు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో టీచర్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లు అత్యధికంగా హైదరాబాద్లో 27,027 మంది అయితే ఉన్నారు. అండ్ వచ్చేసి అత్యల్పంగా అంటే తక్కువ మేడ్చల్ జిల్లాలో 2,265 మంది అయితే అప్లై చేశారు. ఎక్కువగా నల్గొండలో 15,610 మంది అయితే ఉన్నారు. నిజామాబాద్లో 13,166 మంది, ఖమ్మంలో 12,970 మంది, వికారాబాద్లో 12,856, సూర్యాపేటలో 11,907, జనగామలో 11,021, నాగర్ కర్నూలు 10,651, సంగారెడ్డిలో 10,569 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. తక్కువగా జయశంకర్ భూపాలపల్లి అంటే 2,868, ములుగులో 2,908 అప్లై చేశారు. కాగా ఇటీవల నిర్వహించిన టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉచితంగా అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కేటగిరీలో వచ్చేసి 24,975 మంది పేమెంట్ రిజిస్టర్ చేసుకోగా వారిలో 23,919 మంది దరఖాస్తు చేసుకున్నారు కొత్తగా అన్నట్టయితే ఇక్కడ మనమైతే క్లియర్గా అయితే చూడొచ్చును. నెక్స్ట్ వచ్చేసి 26 నుంచి 15 వరకు సిపి గెట్ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. రాష్ట్రంలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఈడి తదితర కోర్సుల ప్రవేశానికి జూలై 6 నుంచి 15వ తేదీ వరకు అయితే కామన్ పీజీ ప్రవేశ పరీక్ష అయితే నిర్వహించనున్నారన్నట్టుగా అయితే ఇక్కడ మనమైతే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష వాయిదా. అనివార్య పరిస్థితుల వల్లేనని ఎన్టీఏ ప్రకటన. నీట్ నెట్ పేపర్ లీకేజీల నేపథ్యంలోనే ఈ నిర్ణయం అన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నీట్ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీ అవకతవకల ఆరోపణలపై వివాదం కొనసాగుతుండగానే జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ అనేది మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు జరగాల్సిన సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షను వాయిదా అయితే వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అనివార్య పరిస్థితులు, లాజిస్టిక్ సమస్యల కారణంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. పరీక్ష వాయిదాకు స్పష్టమైన కారణాలను మాత్రం వెల్లడించట్లేదు. పరీక్షల కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది.
సైన్స్ కోర్సులో PhD ప్రవేశాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లకు అర్హతగా ఏడాదికి 2 సార్లు CSIR UGC నెట్ పరీక్షనైతే నిర్వహిస్తారు. కాగా NTA నిర్వహించిన నీట్ UGC పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే NTA జరిపిన UGC నెట్ పరీక్ష ప్రశ్నపత్రం అయితే లీక్ కావడంతో పరీక్ష జరిగిన మరునాడే రద్దు చేసింది. ఈ వరుస ఘటనల నేపథ్యంలోనే CSIR UGC నెట్ పరీక్షను NTA వాయిదా వేసినట్టయితే తెలుస్తున్నది. పరీక్ష వాయిదాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్తించారన్నట్టుగైతే ఇక్కడ మనమైతే చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే మన తర్వాత అనౌన్స్ అయితే చేస్తారన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీచర్ వెబ్ ఆప్షన్లు గాయబ్. టీచర్ పదోన్నతులు, బదిలీలు తప్పుల మీద తప్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టీచర్ ఎంచుకున్నటువంటి వెబ్ ఆప్షన్లు గాయబయ్యాయి. ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లు బదిలీలు చేపడుతుండడంతో టీచర్లంతా వెబ్ ఆప్షన్లు అయితే ఎంచుకున్నారు. ఇక బదిలీలో ఉత్తర్వులు వస్తాయని వేచి చూస్తుండగా మీ వెబ్ ఆప్షన్లు డిలీట్ అయ్యాయి, తక్షణమే మళ్ళీ వెబ్ ఆప్షన్లు ఎంచుకోండి అని హైదరాబాద్ DEO నుంచి టీచర్లకు సమాచారం అయితే అందింది. దీంతో టీచర్లంతా మళ్ళీ వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంది. మరికొన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో వెబ్ ఆప్షన్లు డిలీట్ కాగా మళ్ళీ ఎంచుకోవాలని ఆయా టీచర్లకు సమాచారం ఇచ్చినట్టు ఉపాధ్యాయ సంఘాలు అయితే తెలిపాయి. ఆన్లైన్ అంటే సులభతరం కావాలి, కానీ అలా ఇలా నొప్పులు ఏంటని అన్నట్టుగా అయితే టీచర్లు అయితే వాపోతున్నారు అన్నట్టుగా అయితే ఇక్కడ మనమైతే చూడొచ్చు అన్నమాట టీచర్ల బదిలీల గురించి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో మరికొన్ని PG మెడికల్ సీట్లు. 4 మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులు. గాంధీలో వచ్చేసి జెరియాట్రిక్స్లో PG కోర్స్ అయితే ఉందన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2 కొత్త PG కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ మెడిసిన్తో పాటు జెరియాట్రిక్, ఎనెస్థీషియా, పీడియాట్రిక్స్, రేడియో డయాగ్నోసిస్, ఆప్థమాలజిస్ట్లో MS కోర్సులు అయితే మంజూరయ్యాయి. గాంధీ, మహబూబ్నగర్, నిజామాబాద్, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇవి అందుబాటులోకి అయితే వస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. కొత్తగా మంజూరైన PG మెడిసిన్ కోర్సులు, వైద్య కళాశాలల వివరాలను జాతీయ వైద్య మండలి శుక్రవారం అయితే ప్రకటించింది. హైదరాబాద్లోని గాంధీ వైద్య కళాశాలలో గైనకాలజీ PG సీట్లకు పెంపునకైతే అనుమతి అయితే ఇచ్చింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్, జెరియాట్రిక్స్లో MD కోర్సులను అయితే మంజూరు చేసిందన్నట్టుగా అయితే ఇక్కడ మనమైతే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ నెల 24 నుంచి వెబ్సైట్లో Group 1 OMR ఇమేజింగ్ పత్రాలు ఉన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. Group 1 రాసిన అభ్యర్థులు. సో పరీక్షకు హాజరైన 3,02,172 మంది అభ్యర్థులు. రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన Group 1 ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అయితే అభ్యర్థులు హాజరయ్యారని TGSP కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు OMR ఇమేజింగ్ పత్రాలు ఈ నెల 24 సాయంత్రం 5 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని అయితే పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లో వివరాలు నమోదు చేసి వాటిని పొందవచ్చని అయితే సూచించారు. రాష్ట్రంలో 563 పోస్టులతో కూడిన Group 1 ఉద్యోగ ప్రకటన వచ్చేసి ఇదైతే మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఇదైతే మనకంతా తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి 28 నుంచి టౌన్ ప్లానింగ్ వెరిఫికేషన్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖలో టౌన్ ప్లానింగ్, బిల్డింగ్స్, ఓవర్సీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 28 నుంచి జూలై 2 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు TGPSP వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. 26 నుంచి ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. వివరాలకు TGSP అధికారిక వెబ్సైట్ సంప్రదించాలని కూడా సూచించడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఫలితాలు శుక్రవారం అయితే TGPSP విడుదల చేసింది. అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచింది. ఉద్యోగాల నోటిఫికేషన్ 2022లో అయితే విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి దాని రిజల్ట్ అయితే వచ్చింది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నట్ట లేనట్ట. సర్కారు జూనియర్ కాలేజీలో లెక్చరర్ కొరత అయితే సమస్య వేధిస్తుంది. కాలేజీలో అధ్యాపకులు లేకపోవడంతో తరగతులు సవ్యంగా సాగటం అయితే లేదు. గతంలో ఉన్న అతిథి అధ్యాపకులను కొనసాగించడంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఈ నెల 1 నుంచి క్లాసులు అయితే ప్రారంభమైనాయి. సో 422 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,724 మంది లెక్చరర్లు, 334 వొకేషనల్ లెక్చరర్ పోస్టుల చొప్పున 2,070 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో ఏటా 1,654 మంది గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటున్నారు.
అయితే ఈ ఏడాది గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగింపుపై ప్రభుత్వం అయితే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. దీంతో గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నట్టా లేనట్టా అనే సందేహాలు కూడా వస్తున్నాయి అన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా 16 KGBVలు అడ్మిషన్స్ అయితే నడుస్తున్నాయి. మరో 4 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా ఖాళీలు అయితే అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. వీటితో పాటు మరో 4 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలోనూ అధికారులు అయితే ప్రవేశాలు అయితే కల్పిస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 20 KGBVల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2023-24 విద్యా సంవత్సరం కేవలం 4 KGBVలను మాత్రమే స్టార్ట్ చేసింది. మిగిలిన 16 KGBVల ఓపెనింగ్పై తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా 16 KGBVలను 2024-25 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని డీఈఓలను సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లయ్య భట్ అయితే ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలోని మావల, జగిత్యాల జిల్లాలోని బీర్పూర్, బుగ్గారం, కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి, గన్నేరువరం, మహబూబాబాద్ జిల్లాలో దంతాలపల్లి, మెదక్ జిల్లాలో నార్సింగ్, నిజాంపేట, హవేలీ, గన్పూర్, మసాయిపేట్ అండ్ నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్, సంగారెడ్డి జిల్లాలో నాగలిగద్ద, వటపల్లి అండ్ సిద్దిపేట జిల్లాలో దూరిమెట్ట, వికారాబాద్ జిల్లాలో చౌదాపూర్ తదితర మండలాల్లో KGBVలను అయితే ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం ప్రారంభించిన 16 KGBVలో కేవలం 6-7 తరగతుల్లోని అడ్మిషన్స్ అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం ఆయా KGBVలను దగ్గరలోని స్కూళ్లలో క్లాసులు అయితే మొదలుపెట్టారు. వీటితో పాటు మహబూబాబాద్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట జిల్లాలో మరో 4 కొత్త యూఆర్ఎస్ని ప్రారంభించనున్నట్టుగా ఇక్కడ మనం అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 24 నుంచి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నట్టుగా ఇక్కడ చూద్దాం. మనం ఒరిజినల్స్తో హాజరవ్వండి అన్నట్టు గురుకుల సెక్రటరీ సైదులు అయితే తెలపడం అయితే జరిగింది. గురుకుల టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్నటువంటి అభ్యర్థులు ఈ నెల 24 నుంచి నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు అయితే తెలిపారు. సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10లో సంత సేవాలాల్ బంజారా భవన్లో ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి అయితే ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని శుక్రవారం అయితే ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాలని ఆయన కోరారు. 24న లైబ్రేరియన్ అంటే స్కూల్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీకి సంబంధించి, ఫిజికల్ డైరెక్టర్ అండ్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీకి సంబంధించి డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. 25న వచ్చేసి జేఎల్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామీ, కామర్స్, హిస్టరీ. 26న వచ్చేసి జేఎల్ హిందీ, తెలుగు, గణితం, పీజీటీ వచ్చేసి తెలుగు, హిందీ. 27న పీజీటీ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్. ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ 2. 28న టీజీటీ హిందీ అండ్ బయాలజికల్ సైన్స్, సోషల్. 29న టీజీటీ ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్. 30న వచ్చేసి టీజీటీ తెలుగు, గణితం అభ్యర్థులు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు షెడ్యూల్లో ఇచ్చినటువంటి తేదీల వారీగా హాజరు కావాలని సైదులు సూచించారు. అభ్యర్థుల ఫోన్ నెంబర్లకు మెసేజ్ కూడా వాళ్ళకు పంపిస్తామన్నట్టుగా అయితే ఆయన తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నీట్ నిర్వహణను డొల్లతనం. పరీక్ష కేంద్రాల్లో కనిపించిన సీసీ కెమెరాలు, రక్షణ లేని స్ట్రాంగ్ రూముల్లో ప్రశ్నపత్రాలు, కేటాయించిన సిబ్బందికి బదులు వేరేవారు, థర్డ్ పార్టీ పరిశీలన బయటపడ్డ నిర్లక్ష్యం అన్నట్టుగా అయితే ఇక్కడ మనమైతే చూడొచ్చు. నీట్ ఎగ్జామ్ లీక్ గురించి పేపర్ లీక్ ఆరోపణలతో నీటికి సంబంధించి వివాదంగా మారినటువంటి నీటి పరీక్ష నిర్వహణలో అడుగడుగున డొల్లతనం బయటపడింది. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించిన విషయం థర్డ్ పార్టీ జరిపిన పరిశీలనలో స్పష్టంగా వెల్లడైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించే బాధ్యతను ఒక థర్డ్ పార్టీ సంస్థకు జాతీయ పరీక్ష సంస్థ అయితే అప్పగించింది. దాదాపు 4,000 కేంద్రాల్లో మే 5న జరిగినటువంటి నీటి పరీక్ష జరగగా 399 కేంద్రాలను థర్డ్ పార్టీ పరిశీలకులు సందర్శించి పరీక్షల నిబంధనలు అమలవుతున్న తీరును తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను జూన్ 16న ఎన్టీఏకు థర్డ్ పార్టీ సంస్థ అందించింది. పరీక్ష కేంద్రాల్లో లోపాలు, నిర్లక్ష్యాన్ని అయితే ఈ నివేదిక అయితే స్పష్టంగా పేర్కొంది అన్నట్టుగా అయితే ఇలా అయితే నీట్ నిర్వహణ గురించి అయితే ఇచ్చారనమాట. ఇది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి అయితే క్లియర్గా చూడొచ్చు. అండ్ వచ్చేసి ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనమాట. సో ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.